హాయ్ హలో వెల్కమ్ టు యూనిక్ స్టోరీస్. సో మేము తీసిన ఈ వీడియో ఎవరిని ఉద్దేశించినది కాదు, ఎవరి మతాన్ని కించపరచాలనో ఎవరైనా బాధ పెట్టాలనో తీసిన అసలు కాదు. కేవలం మాకు తెలిసిన జ్ఞానాన్ని ఇంకో 10 మందికి చెప్పాలన్నదే మా ఈ ప్రయత్నం. మాకు తెలిసిన ఈ మిడిమిడి జ్ఞానంతో ఎవరినైనా బాధ పెట్టినా, తెలియక ఏదైనా మాట్లాడినా క్షమించండి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అసలు మీ ఊరికి ఆ రాముడికి సంబంధం ఏంటి? శివుడు కాపలా ఉంటావేంటి? ఆ కంపెనీ అన్ని డబ్బులు నగలు ఇస్తానంటున్నా మీరు ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటా రహస్యం? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అర్హతను బట్టి నిర్ణయించబడతాయి అశ్వత్థామ. ఏంటా అర్హత? ఎన్ని చావులు చూస్తూ ఆ దేవుడిని మొక్కుకుంటూ బ్రతిమలాడుకోవటమా, లేదా ఈ చావులు చూస్తూ నవ్వుకుంటూ తిరగటమా? మీకేమైనా పిచ్చి పట్టిందా? కొంచెం కూడా ఆలోచించలేదా? అశ్వత్థామ, గతం అబద్ధం చెప్పదు, అలాగే భవిష్యత్తు నిజాన్ని ఎప్పటికీ నమ్మదు. అయినా ఈ కథ నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. పిచ్చోళ్ళరా మీరేమన్నా? మన 2024లో బతుకుతున్నావురా. ఇంకా రాముడికి మాట ఇచ్చాడు, శివుడు కాపాడుతాడు అని మీ ప్రాణాలతో మీరే ఆడుకుంటున్నారు. అయినా ఊర్లో అంతమంది చావులు చూశాక కూడా నీకు కొంచెం కూడా జాలి కలగట్లేదారా? వాళ్ళందరూ కార్యసాధనలో వీరమరణం పొందుతున్నారు, వారిని తలుచుకుని బాధపడాల్సిన అవసరం లేదు. నాకు పిచ్చి కోపం వస్తుంది ముసలోడా. అసలు ఏంటా కదా? మీరు దాచిపెట్టిన రహస్యాలన్నీ ఈ రోజుతో విడిపోవాలి. ఆ కథ ఏంటో చెప్పు. అది కరెక్టో కాదో నేను డిసైడ్ చేస్తా. నువ్వు అడుగుతున్న కథ ఒక హీరోదో ఒక దేవుడిదో కాదు, ఒక సామాన్యుడి కథ, ఒక అల్పుడి కథ, ఒక అరణ్యవాసి కథ. అదే నా రాముడి కథ. రావణుడు వధించిన తర్వాత నా శ్రీరాముడు సీతను తిరిగి అంతఃపురానికి తీసుకెళ్ళాడు. హోల్డ్ బాబాయ్, ఈ సీన్ ఎక్కడ చూసినట్టుంది మామయ్య. మొన్నది సినిమా వచ్చింది, ఏం సినిమా అది? కార్తికేయ 2 కృష్ణుడి గురించి చెప్పారు. కృష్ణుడు, నేను చూసాను ఆ సినిమా. ఈజ్ ఎన్ ఆర్చర్, డాక్టర్, సంథింగ్ ఎల్స్. కానీ రాముడిని చేశాడు. తన భార్య కోసం యుద్ధం చేయడం కూడా అదొక గొప్ప విషయమా? దాంట్లో నుంచి జనాలే నేర్చుకో. ఈ రోజుల్లో శాస్త్రాల కంటే సినిమాలు ఈ జనాలను ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. సరే, నీకు అర్థమయ్యే సినిమా భాషలోనే చెప్తాను నా రాముడు గొప్పతనం ఏంటో. తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడానికి రాజ్యాన్ని సైతం తునప్రాయంగా తమ్ముడికి వదిలి అడవులు పాలైన తండ్రి మాట నిజవదాటని అతన్ని మించిన గొప్ప కొడుకెవరు? తండ్రి చావు కబురు తెలిసిన అడవిని వదిలి రానన్న అతన్ని మించిన ధర్మం తెలిసిన ధర్మాత్ముడెవరు? అన్న అడవులు పాలవుతున్నాడని భార్యను సైతం వదిలి అన్నే తన సర్వస్వం అని నమ్మి అడవులకు పాలైన లక్ష్మణుడికి మించిన గొప్ప తమ్ముడెవరు? భర్త రాజ్యంలో లేనప్పుడు ఎంత పెద్ద రాజ్యమైనా నరకంతో సమానమని తన భర్తతో అడవులు కలిగిన సీత లాంటి గొప్ప భార్య ఎవరు? క్షణం విచక్షణారహితంగా ప్రవర్తించే వానరమూకను ఒక దారిలో పెట్టి సైన్యంగా మార్చిన అతన్ని మించిన గొప్ప గురువెవరు?
భారతి కట్టడానికి సముద్రాన్నే సహాయం కోరిన అతన్ని మించిన ప్రకృతిని అర్థం చేసుకున్న గైనకాలజిస్ట్ ఎవరు? మల్ల కులాలుగా ఉండే మహాసముద్రం మీద వాదులు నిర్మించిన అతన్ని మించిన గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? తమ్ముడు బాణం తగిలి స్పృహ కోల్పోయాడని యుద్ధాన్ని సైతం మధ్యలో ఆపి తమ్ముడి కోసం విలవిలలాడిపోయిన అతన్ని మించిన గొప్ప అన్నెవరు? తప్పు చేస్తే 10 తలలు ఉన్నవాడైనా సరే తల తెగి కింద పడాలని చాటి చెప్పిన అతన్ని మించిన గొప్ప వీరుడెవరు? ఒక్క బాణంతో 1000 చెట్లనైనా నేలమట్టం చేయగల అతన్ని మించిన గొప్ప ఆర్చర్ ఎవరు? తన భార్య వైపు ఎవరు వేలెత్తి చూపించకూడదని అగ్ని ప్రవేశం చేయమన్న అతన్ని మించిన శ్రేయోభిలాష్ ఎవరు? కడుపుతో ఉన్న భార్య అడవుల పాలైనా సరే రాజ్యంలో ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న అతన్ని మించిన గొప్ప రాజు ఎవరు? నిజం తప్ప అబద్ధం పలకలేని అతన్ని మించిన నిజాయితీపరుడు ఎవరు? ప్రపంచంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ ఎదుర్కొని ఎదురొడ్డి నిలబడిన అతన్ని మించిన గొప్ప మనిషి ఎవరు? సీతాపహరణం జరిగిన, తండ్రి చనిపోయిన, రాజ్యమే పోయిన, అడవిలో తిరిగిన, జుట్టు తీసేసిన, జిల్లేడు పాడుతో జడలు కట్టుకున్న, నారచీర కట్టుకున్న, అడవిలో జంతువుని చంపి ఆ మాంసం తెచ్చి సీతమ్మకిచ్చి వండితే కానీ తినలేని పరిస్థితుల్లో ఉన్న తెల్లవారు 4 గంటలకి ఏనుగులు కూడా మంచులు తాగడానికి జంకేంత చలికాలంలోన స్నానం చేయగల మొనగాడు, ఎన్ని కష్టాలు పడ్డా బయటికి చెక్కు చెదరని గంభీరమూర్తి నా శ్రీరామచంద్రుడు. కృష్ణుడి సిద్ధాంతం ధర్మం వైపు నిలబడటం, కానీ రాముడి సిద్ధాంతం ధర్మం మాత్రమే చేయటం. ఒక మనిషి ఎలా బ్రతకాలో, ఒక మనిషిగా పుట్టి ఒక మనిషిగా జీవించిన ఒక గొప్ప మానవుడి కథ, ఒక గొప్ప యోధుడి కథ, ఒక గొప్ప భర్త కథ. మనం ఏ వస్తువును కొన్నా దాన్ని ఎలా వాడాలా అని మనకు ఒక గైడ్ బుక్ ఇస్తారు. అలాగే ప్రతి మనిషి ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే కీర్తింపబడతాడో చూపించే ఒకే ఒక్క మార్గమే రామాయణం. అదే నా రాముడి కథ. He is the role model of every human being to live, how to live the life and how to lead the life. అందుకే రామాయణాన్ని ఇతిహాసాల్లో కల్లా పెద్దపీట వేసి కూర్చోబెడతారు.
ప్రతి ఒక్కడిలో రాముడు ఉంటే ఈ మానభంగాలు, హత్యలు, గొడవలు ఎన్నెందుకు జరుగుతాయి? మనం నేర్చుకోవాల్సింది అదే, మనం మర్చిపోతుంది అదే. మానవుడు ఎప్పుడైతే రామాయణాన్ని పూర్తిగా అర్థం చేసుకుని నిలబడతాడో ప్రపంచంలో ఏ గొడవలు అవ్వవు, ఏ సమస్యలు తలెత్తవు. ద గ్రేట్ రామాయణం, ఎపిక్ రామాయణం. ఇప్పటివరకు వీడియో చేశారంటే ఖచ్చితంగా ఎంతో కొంత వీడియో మీకు నచ్చి ఉంటుంది. సో యూ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. రామాయణం అనేది కేవలం ఒక మతానికో లేదా ఒక వర్గానికి సంబంధించింది కాదు. ప్రతి మనిషి తెలుసుకోవాలి, ప్రతి మనిషి దాన్ని అర్థం చేసుకోవాలి, అందరూ దాన్ని చదవాలి అన్నదే మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చిందని మేము ఆశిస్తున్నాం. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సబ్స్క్రైబ్ ఎందుకు అడుగుతున్నామంటే ఇంతకుముందు మా ఛానల్ నేమ్ మూవ్ వాయిస్గా ఉండేది. సో దాన్ని మార్చి యూనిక్ స్టేట్గా మార్చాల్సి వచ్చింది. సో కాపీరైట్స్ వల్ల మళ్ళీ ఛానల్ పేరు మార్చాల్సి రావచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.